అమ్మా మీ అందరికీ నమస్కారం. మన అసెంబ్లీలో మన మాట్లాడి నేను కూడా మాట్లాడాను. పేదవాళ్ళు సాగు చేసుకుంటున్న వాళ్ళ కింద ఉన్నటువంటి భూములన్నింటినీ ఫారెస్ట్ రెవెన్యూ గొడవలో ఉన్నా సరే వాళ్ళని ఇమీడియట్గా నేను పరిష్కారం చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను నిన్న ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కోరడం జరిగింది. అలాగే దేవాలయ భూములు కానీ, అడవి భూములు కానీ, అలాగే రెవెన్యూ భూములు కానీ, ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న జమీందారు పేరుతో ఉన్న భూములు కానీ, ఏ భూమి అయినా సరే పేదవాడికి ఉన్న వాస్తవ సాగుదారుడు ఎవరు అనేక నుంచి వాస్తవ సాగుదారుడు ఇప్పుడు దాన్ని స్వాధీనంలో ఎవరి స్వాధీనంలో ఉంటే వాళ్ళందరికీ పట్టాలి వారికి అడిగారు. అలాగే ఇప్పుడు నీటి 17వ సర్వే నెంబర్ 150 పట్టాలు 56లోనే మీకు ఇచ్చారు. మీకు తెలుసు మీ ఇష్యూ. నాకు కూడా అప్పుడు మనం కూడా ఫైట్ చేశాము. మీ అందరికీ కూడా నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. మంత్రి గారితో ఇంకా వాళ్ళతో మాట్లాడి పాస్బుక్ ఉంటే చాలు. పాస్బుక్ లేని పార్టీ ఉంది ఎక్కిస్తాం. నేనే ఎక్కువ బయట చేసింది కాస్ట్ కాదు, కాస్ట్ కాదు కాస్ట్ కాలంలో ఉన్నారని చెప్పి బాగా బయట చేశారు. అంటే నాకు తెలుసు కాబట్టి అది నన్ను అడిగారు ఆపుకున్నాను. నన్ను అడిగారమ్మా, అడిగితే ఆపు పక్కన వేసుకోమన్నాను. వదిలేశారు. ఇంకో భక్తి అడిపోతున్నారు. నేను నాకు ఎవరో తెలవకున్నానని నన్ను అడిగారు. అడిగితే పేదాలలోకి వెళ్ళొద్దు, ఆ భూములకు వెళ్ళొద్దు అని చెప్పారు. ముందు ఎక్కడ చూసారో ఆ ప్లేస్లోకి వెళ్తాను. ఓకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉన్నటువంటి లోతువాగు, సంజయ్ నగర్, ప్రశాంతి నగర్, మోకాళ్ళ గుంపు, మాదిగపోలు, లోతువాగు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద ఆదివాసీ రైతులకు 1956వ సంవత్సరంలో అంటే గత 60 సంవత్సరాల క్రితం ఫారెస్టు డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ముగ్గురు కూడా సంయుక్తంగా అప్పుడున్నటువంటి ఆదివాసీ నిరుపేదలకు సంయుక్తంగా 150 ఎకరాలకు పాస్బుక్లు పట్టాలు ఇచ్చారు. ఆ పాస్బుక్లు పట్టాలన్నీ కూడా ఈ వీడియోలో కనపడుతున్నటువంటి పట్టాలే. కానీ 60 సంవత్సరాల తర్వాత ఏదైతే గతంలో 2014లో మరి ప్రజల చేత, సబ్బండ వర్గాల చేత, అందరి చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ గవర్నమెంటు మరి 2015-16లో చేసినటువంటి భూ ప్రక్షాళన కార్యక్రమంలో మా యొక్క 60 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి మా పట్టాలు చెల్లవని బలవంతంగా రద్దు చేసి ఆ భూములన్నింటిని కూడా అటవీ శాఖ వారికి స్వాధీనం చేసి గత 10 సంవత్సరాలుగా మా యొక్క రైతులకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణాలు రాకుండా మా భూముల్లో బలవంతంగా కందకాలు తవ్వి
బలవంతంగా ప్రహారీ గోడలు కట్టి మా భూములన్నింటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా రైతులందరూ ఎంతో మనోవేదనకు గురై బాధపడుతున్న క్రమంలో మరి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తుల్లో భాగంగా మరి 2024 సంవత్సరంలో మరి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు అయిన తర్వాత ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో మరి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి ఆయన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా మరి ఒక కొత్త నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రెవెన్యూ చట్టం ప్రకారం ఏదైతే 2014కు ముందు పాస్బుక్లు రెవెన్యూ బుక్లు పోడు పట్టాలు ఉన్నాయో ఆ భూముల్ని ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని ఇబ్బందులు పెట్టకూడదు, వాళ్ళ బుక్కులు వాళ్ళకే ఇవ్వాలి. నిషేధిత జాబితాలో చేర్చినటువంటి ఈ యొక్క లోతువాగు ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 17లో ఉన్నటువంటి రైతుల్ని ఖచ్చితంగా ఆదుకొని వాళ్ళ భూములు వాళ్ళకే పాస్బుక్లు ఇప్పించి వాళ్ళకి రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఇటీవల కాలంలో అసెంబ్లీ సాక్షిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభిమాన నాయకుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ యొక్క చట్టం రూపకల్పన మరి వచ్చి అందరికి కూడా పోడు పట్టాలు ఇప్పించాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మరియు స్థానిక ఎమ్మెల్యే కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో ఇదంతా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, కూనంనేని సాంబశివరావు గారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభివందనాలు, ధన్యవాదాలు తెలుస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.